చేస్తున్నాడు. C8 పోస్టింగుల దగ్గర నుంచి DSP పోస్టింగుల వరకు అన్నీ కూడా సూట్ కేసుల్లో సర్దుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్న ప్రధానమైనటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అవినీతి లేని సమాజాన్ని చూపిస్తాడట. ఏంటో నాకు అర్థం కాదు. శ్రీకారం చుడతాడంట. రెండో అంశం ఏంటంటే ఆయన డేక్కన్నంట. ఇంతకుముందు ఒక మాట అన్నాడు చూసారా, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు. ఎక్కడున్నాయా బెల్ట్ షాపులు? అసలు ఉన్నాయా రాష్ట్రంలో? అన్ని చోట్ల బెల్ట్ షాపులే కదండి. ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి బెల్ట్ తీయలేనా ఇంతవరకు? బెల్ట్ షాపులు మాత్రం విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ఏమి తెలియనట్టు కూడా ఒక మాట మాట్లాడతాడు, ఘీంకరిస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇవాళ కూడా అదే ఘీంకరింపు. బడులు తెరవంగానే అమ్మకు 100 డబ్బులు ఇస్తాడు. బడులు తెరవంగానే ఇస్తా అంట. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బడి వాళ్ళే తెరుస్తున్నారేమో. ఇంతకుముందు తెరవలేదా? బడి తెరిచారు. ఎంత అన్యాయమయ్యా నాకు అర్థం కాలే చంద్రబాబు నాయుడు గారు. 15,000 అని కబడ్డీ కోత పెట్టినట్టు కోత పెట్టారే మీరు, మీ మంత్రివర్గ సభ్యులు, ఇవాళ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు. 15,000 అని కబడ్డీ కోత పెట్టినట్టు కోత పెట్టి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బడి తెరిచినా కూడా 15,000 సంగతి దేవుడు ఎరుగు, ఒక్క పైసా కూడా ఇవ్వనట్టు.